ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో గురువారం రోజున శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు 2 రోజుల మాదిరి ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ వంటి కళ్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ, వాయిద్యాలను ప్రదర్శించారు. తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ లోకనాథరెడ్డి, శ్రీమతి లావణ్య బృందం పసిడి అక్షింతలవి, చూడరమ్మ సతులాల, తెలిసిన వారికి దేవుడితడే తదితర అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించి భక్తులను మంత్రముగ్ధుల్ని చేశారు. అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో 3 రోజుల పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కొడుత నాంచారి శోభానే 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 శోభానే. ఓం నమో వెంకటేశాయ.